అమ్మా, విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ఒకటి ఉంది. ఫ్రెండ్స్ అందరం కలిసి చూడటానికి వెళ్తున్నాం. 4 రోజులాగి వస్తాను. రాము తాళం ఇచ్చి వెళ్ళాడు. నీ పెళ్ళాంతో నేను సంసారం చెయ్యొద్దని, దాన్ని ఏలుకోవద్దని నేనెప్పుడూ అనలేదు. అదే నా మీద శపథం చేసి వెళ్ళిపోయింది. కొడుకుని కోడల్ని కాపురం చెయ్యనివ్వడలేదు జానకమ్మని లోకం నన్నే ఆడిపోసుకుంటోంది. ఇప్పుడు నువ్వు కూడా దాంతో ఏకమై వేరే కాపురం పెడితే ఇక ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని బతకలేను. నువ్వు కోరుకునేది నా చావే అయితే జాగ్రత్తగా పెట్టు. ఏమిటండి తాలస్యం? మీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేసేది? చిత్ర, నీతో ఒక విషయం మాట్లాడు. ఒకసారి లోపల రా. ఏమిటండి దేవదాసల మీరు మీ పోజును? టైం అయిపోతుంది. ఏంటో విషయం చెప్పండి. మనం మనం వేరే కాపురానికి వెళ్ళటం లేదు. ఊరుకోండి, మీరు మీ జోకులను వేళపడలేదు. చిత్ర, ఏమిటండి? జోక్ కాదు, నిజమే చెప్తున్నాను. నిజమా? ఇదే సీన్ ఏదైనా సినిమాలో జరుగుంటే హీరోయిన్ మాట చెప్పగానే హీరోయిన్ చేతిలోంచి చెంబు దబేర్ మన కింద పడిపోయి ఉండేది కదూ. నేను మీ మీద పెట్టుకున్న చివరి నమ్మకం కూడా వమ్మైపోయింది. సరే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకున్నా నాకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. అది జన్మలో జరగదు. రెండో చెప్పండి. నాకు 1 వారం రోజులు టైం ఇవ్వు. వేరే ఏదైనా మార్గం ఆలోచిస్తాను. 1 వారం రోజులు కాదు, 100 సంవత్సరాలు ఆగినా మీరు మీ అమ్మగారి మాట కాదనలేరని, ఆవిడ తెలియకుండా ఏ పని చేయలేరని తెలిసిపోయింది. సరే, ఏమండి, నాకు సహాయం చేయగలరా? ఏమిటది? బజార్లో బండి రెడీగా ఉంది. నవ్వుతూ ఒక్కొక్క సామాను తీసుకెళ్లి బండిలో పెట్టండి. నన్ను నెమ్మదిగా నడిపించుకుని అందరూ చూసేలా నా చేయి పట్టుకుని బండి దాకా తీసుకెళ్ళండి. నవ్వుతూ అందరికీ వస్తానని చెప్పి నన్ను బండి ఎక్కించండి. ఊరి చివరి దాకా తీసుకెళ్ళండి. అక్కడ నన్ను వదిలేసి మీ దూరం మీరు వెళ్ళండి. చేస్తారా? చేస్తా. చిత్ర, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను మరీ సామాన్యత సర్దాను, వెళ్ళొస్తానని పేరు పేరున అందరికీ చెప్పాను. ఇప్పుడు వెళ్లకుండా నేను ఇక్కడే ఉండి నా మొహాన్ని వాళ్ళకి చూపించలేను. నా మొగుడొట్టి చేతకాని వాడు, పనికి మాలి వాడని వేలెత్తి చూపి వాడు వెక్కిగా నవ్వుతుంటే నేను భరించలేను. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. దయచేసి నన్ను ఇంట్లోంచి వెంటనే తీసుకెళ్ళిపోండి. నేను చెప్పేది విను. నేను చేతకాని వాడినే కావచ్చు, కానీ ఈ లోకంలో నా భార్యను ఒంటరిగా వదిలేసేంత మూర్ఖుణ్ణి కరుకొట్టుకుని మాత్రం కాదు. నాకు 1 వారం రోజులు కాదు, ఒక్క రోజు గడివి చాలు. ఓన్లీ 24 అవర్స్. చిత్ర, ఏమైంది? అదేమిటి ఏడుస్తున్నావు? ఏడుస్తు నువ్వా నేనా? హడావుడికి వెళ్ళిపోతున్నాడు. అదా, ఆయన తాళం ఇంటి దగ్గర మర్చిపోయారట. ఆయన తీసుకొస్తానన్నారు. నన్ను ఇలాగే వచ్చేసామన్నారు. టైం అయిపోతుంది. అయ్యో, పాలచెంబు మర్చిపోయాను. వెళ్దాం. వస్తాను. వస్తానక్క. జాగ్రత్తగా వెళ్దా. జాగ్రత్తమ్మా. ఏమిటి మా స్థానం ఏడుస్తున్నావుటి? ఈ బండి ఏమిటి, సామాన్ ఏమిటి? చిత్రం అయింది. భగవంతుడు పిచ్చివాడు. ఆ పిచ్చివాడి చేతిలో కులకరాయ నా జీవితం.
ఈ గులకరాయిని పిచ్చివాడు సత్తు కొద్దీ విసిరేశాడు. ఏ దూర తీరాలకో పొమ్మన్నాడు. పుట్టబోయే నా బిడ్డే నాకు తోడుగా నాది కాని లోకంలోకి నిర్భయంగా వెళుతున్నాను. నీది కాని చిత్రం. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అడుగుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేమిట్రా? మాట్లాడటానికి ఇంకేం మిగిలిందమ్మా? విధి నా జీవితంతో ఆటలాడుకుంది. నాలోని జీవాన్ని శక్తిని నా నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. నా నోరు కట్టేసింది. ఏమిట్రా? ఏమైంది? చిత్ర వెళ్ళిపోయిందమ్మా. నీ అహంభావానికి నా చేతగానితనానికి మధ్య నలిగిపోయి నాతో జీవించలేనని నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నేను దాంతోనే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నీకు మాటిచ్చాను కదా, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనని. అందుకని ఇక్కడే ఉండిపోయాను. నాకు పెళ్ళాం కంటే తల్లే ముఖ్యం. జానకమ్మ గారి అబ్బాయి బుద్ధిమంతుడు, శ్రీరామచంద్రుడు, తల్లి మాట జవదాటడు అని 10 మంది చెప్పుకోవాలని, నా చాకబుద్ధిని ఊరంతా చాటుకోవాలని దాన్ని తెగిన గాలిపటం నా దేశం మీద వదిలేసి నేను మాత్రం ఇక్కడే ఉండిపోయానమ్మా. అమ్మా, నీకు తెలియదనుకుంటా, చిత్ర ఇప్పుడు ఉట్టి మనిషి కాదమ్మా. మన వంశాంకురం తనలో రూపుదిద్దుకుంటోంది. నా తృప్తి కోసం నాకు మాట వినరా? ఏమిటి చిత్ర? మీరు పట్టుకున్న ఈ చేతిని కడవరకు వదలనని, ఎన్ని కష్టాలొచ్చినా విడువనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. కాఫీ తెచ్చానురా. ప్రభు, కాఫీ తెచ్చానురా. ఎందుకురా నన్ను ఇంతగా చిత్రవద చేస్తున్నావు? అది వెళ్ళిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనేం పాపం చేశానురా నాకు ఈ శిక్ష? ఒరే, నీ పెళ్ళాం ఒకప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసింది. ఏమిటో తెలుసా? అది లేకపోతే నా కొడుకే నాకు దక్కనట. అదే నిజమైందిరా, దాని మాటే నిజమైంది. నా కొడుకు నా కళ్ళెదుటే ఉన్నా నాకు లేనట్టే అయ్యాడు. సాధించురా, సాధించు. ఇంకా ఎంతకాలం సాధిస్తావో నేను చూస్తాను. సాధించు, సాధించురా. ఈ మధ్య మీరు ఊళ్ళో లేరట? ఎక్కడికి వెళ్ళారు? మనసు బాగోలేక కొన్నాళ్ళ పాటు అలా తిరిగి వచ్చాను. మీ ట్యూషన్స్ బాగా సాగుతున్నాయా? బ్రతకడానికి లోటు లేకుండా ఏవో ఉండాలండి. అమ్మగారు బాగున్నారా? చిత్ర గురించి కబురేమైనా తెలిసిందా? 6 సంవత్సరాల నుంచి మీరే మాట అడుగుతూనే ఉన్నారు. నేను లేదు లేదు అని చెబుతూనే ఉన్నాను. ఒక విధంగా ఈ లేదు అని చెప్పడానికి నాకైనా ఈ మధ్య కాస్త విసుగు కలుగుతుందేమో గాని మీరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా అలా పోరాడుతూనే ఉన్నారు. సుమిత్ర గారు, ఆ మనిషి నేను మర్చిపోలేకుండా ఉన్నాను. అనుక్షణం నా గుండెల్లో కదలాడుతూనే ఉంటుంది. తాను ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి కారణం నా చేతగానితనం. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు కృంగిపోతూ ఉంటుంది. నేను చచ్చిపోయేలోగా ఒక్క అవకాశం, చిత్ర జీవితాన్ని సరిదిద్దగలిగే ఇంకొక అవకాశం కలిగించమని ఆ భగవంతుడిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆ దేవుడు మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను సుమిత్ర గారు. చిరుదీపం వెలిగింది, చిరునవ్వై పలికింది, సిరిమల్లెల ఘుమఘుమలో నా వలపే పండింది. ఆహా! హలో మిస్టర్ ప్రభాకర్, నీ కోసం వారం రోజుల నుంచి వీధి వీధి గాలించొస్తున్నాను తెలుసా? ఎందుకు? ఇందుకు ఏమిటివి? కథలు, నా కలం కురిపించిన కవితలు, నా హృది వర్షించిన గేయాలు. ఇవి నువ్వు చదవాలి, చదివి ఇవ్వాలి నీ అమూల్య అభిప్రాయం. చూడు మిస్టర్ కబీర్, చాలా కాలంగా నువ్వు ఇలా కథలని, కవితలని, గేయాలని రాస్తున్నావు కదా.
ఏనాడైనా అవి నీకెంత కూడు పెట్టియా? ఆ, శుభ్రంగా ఏదైనా ఉద్యోగం చూసుకొని లక్షణంగా సుమిత్రను పెళ్లి చేసుకుని హాయిగా ఉండకూడదు? ఉద్యోగమా? అది మన ఒంటికి పడదు. సి మిస్టర్ ప్రభాకర్, ఏదో ఒక రోజు నేను పెద్ద రచయితను అయిపోతాను, 2 చేతులు ఆర్జిస్తాను, అప్పుడు సుమిత్రను పెళ్లి చేసుకుంటాను. అప్పటికి మీ ఇద్దరు ముసలాళ్ళు అవుతారు. నా కవితలనే శంకిస్తున్నావు. నీ కర్మ. ఏమిటి చుక్కెదురు? సుమిత్ర. ఆగు. ఎక్కడికి? అదేమిటి సుమిత్ర అలా అడుగుతావు? లోపలికి. ఈ టైంలో రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వెంత బంధువైనా అతి చనువు పనికిరాదు. వెళ్ళు. ఇక్కడ చుక్కెదురే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సుమిత్ర అని ఒక ఆవిడ ఉండాలి. అవును ఇదేనండి. సుమిత్ర, సుమిత్ర, నీకోసం ఎవరు వచ్చారు చూడు. వస్తున్నా. ఎవరు? ఎవరండి మీరు? మాట్లాడరేమిటి? పిల్లాడిని ప్రైవేట్లో చేర్పించడానికైతే రేపు ఉదయం రండి, మాట్లాడుకుందాం. మీరెవరో కనిపించడం లేదు. కాస్త అలా వెలుతుల్లోకి రండి.